ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఎన్డీఏలో చేరతానంటే కేంద్రంతో నేనే మాట్లాడతాను. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రామ్దాస్. వీణవంకలో మంత్రి హరీష్ రావు ప్రచారం. ఈటలకు పేదలపై ప్రేమ లేదన్న మంత్రి. ఇబ్రహీంపట్నంలో అట్టహాసంగా అలాయ్ బలాయ్. కురుమలంతా రాజకీయంగా ఎదగాలన్న నేతలు. చిత్తూరులో వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులతో ఎంపీ సమావేశం. సీఎం జగన్ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఎంపీ. మహబూబ్ నగర్ జిల్లాలో ముదిరాజ్ శత జయంతి ఉత్సవాలు. రాజాపూర్ మండలంలో ముదిరాజుల బైక్ ర్యాలీ. డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం అయితే బాగుంటుందని కేంద్ర సోషల్ జస్టిస్ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే అన్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అన్నారు. వైసీపీ ఎన్డీఏ భాగస్వామ్యం అవదలుచుకుంటే తానే స్వయంగా ప్రధాని మోదీ నడ్డాలతో మాట్లాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం రోజురోజుకి తగ్గుతుందని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వలన ఎస్సీ ఎస్టీలకు నష్టం జరిగే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అందుకే పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశామని అన్నారు. 3 రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోని కేంద్రానికి సంబంధం లేదని రామ్దాస్ అథవాలే స్పష్టం చేశారు. To attend some programs here in Vizag in Visakhapatnam. Visakhapatnam is also one of the capital of Andhra Pradesh. Honorable Chief Minister Jagan Mohan Reddy announced 3 capitals. One is Vijayawada, second is Visakhapatnam, Kurnool, and another is Kurnool. And I came here in second capital in Vizag in Visakhapatnam. Now I discuss with the Joint Director of Social Justice, and he have given me the information that the scheduled caste population is on all over state near about 16%, and ST population is 10%. Then the 55 hostels are also here, and above 6,000 students are also studying in that hostel. 29 hostels are boys hostel, 26 hostels are girls hostel. For intercaste marriage, the state government is also giving the SC, ST and OBC and high caste marriage. The state government is giving 2,50,000 rupees. And if there is a marriage between OBC and a general, or OBC and OBC, then government is giving 1 lakh rupees. And my ministry, the Social Justice and Empowerment Ministry, is also having one Dr. Ambedkar Foundation. And Dr. Ambedkar Foundation is also giving 2,50,000 rupees for one couple. And in all over India, about 1 lakh marriages are there in every year. And Atrocity Act cases are 2021-165 in this district, no? District. You know, Vizag district. 2019-20, 2020-21, 165 cases are there, and 21-22, 114 cases are there. తెలంగాణ రాకముందు రైతులు సాగు తాగునీటి కోసం అరిగోస పడేవారని సీఎం కేసీఆర్ చొరవతో కాళేశ్వరం నీళ్లు రావడంతో ఇప్పుడు రాష్ట్రం సస్యామలంగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి
ఇప్పలపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం 4000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించిందని, పేదలపై ప్రేమలేని ఈటెల రాజేందర్ ఆ ఇళ్లను కట్టించలేదని ఆరోపించారు. వీణవంకలో హరీష్ రావు ప్రసంగిస్తుండగా నిరోష అనే విద్యార్థిని అడ్డుకునేందుకు పలుమార్లు యత్నించింది. దీంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. కాగా వీణవంక మండలంలో ప్రచారానికి వెళుతున్న మంత్రి హరీష్ రావు వాహనాన్ని జమ్మికుంట హుజూరాబాద్ రోడ్డు మార్గంలో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఈ ఎన్నికల కోడ్ అయిన తర్వాత తప్పకుండా మీకు సమయం ఇస్తాం. మీకు ఏ అవసరం ఉన్నా మీ నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, అందరూ కూడా మేము మీకోసం పనిచేస్తాం. మరి మీరు నిజాయితీగా పనిచేసే ప్రభుత్వాలను ఆశీర్వదించాలి. ఎవరు అన్నం పెడితే వాళ్ళను కడుపు చల్లకుండా దీవిస్తాం. మరి ధరలు పెంచిన వాళ్ళు దిక్కుండా అన్నా, పేద ప్రజల్ని కాపాడిన వాళ్ళు దిక్కుండా అన్నా, పేదల ప్రభుత్వాన్ని దీవించాలన్నా వద్దా ఇలా మీరందరూ కూడా ఆలోచించాలి. ఎటువైపు 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 దాన్ని దయచేసి ఆలోచించండి. కానీ నేను ఇంకో మాట అంటాను, ఇంకా 2 సంవత్సరాలు 4 నెలలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది కదా, ఇంకా 2 ఏళ్ళకి టీఆర్ఎస్ కేసీఆర్ సారే ఉంటాడు కదా. మీరు ఊరుకుంటారా 2 ఏళ్ళ తర్వాత? రామామల మీ దగ్గరికి 2 ఏళ్ళ తర్వాత డెఫినెట్ గా మాట మీద నిలబడతారు. మీరు దీవించండి, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, మీ రుణం తీర్చుకుంటా అని చెప్పి నేను మీ అందరికీ కూడా మనం చేస్తాను. మరి ఈరోజు మీ ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు, అందరికీ సాయం చేస్తారు. ఇవాళ దళిత బంధు ఏ రకంగా వచ్చిందో మన దాంట్లో కూడా పేదలు ఉన్నారు, మన దాంట్లో కూడా భవిష్యత్తులో మనకు కూడా అందజేయాలనేటువంటి దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి వచ్చినాడు మొదలు ఎస్సీ ఎస్టీతోనే వచ్చింది, తర్వాత సంవత్సరం బీసీలకు ఇచ్చింది, తర్వాత సంవత్సరం అన్ని కులాల్లో ఉండే పేదలకు ఇచ్చింది. ఒక అడుగు పడాలి, దేనికైనా ఒక కార్యక్రమానికి ఒక అడుగు పడుతుంది, దాన్ని దశలు దశలుగా ముందుకు పోతాం. మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మేమేమైనా సాయం చేస్తామంటున్నా, చెవులు కొరికే మాటలు, కాయ కొరుకుడు మాటలు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, వీళ్ళది వాళ్ళది వీళ్ళకి చెప్తారు తప్ప ఢిల్లీలో కూడా మా కేంద్ర ప్రభుత్వం ఉంది, మేమేదైనా పేదలకు సాయం చేస్తాం, పేదల పక్షాన్ని నిలబడతాం అని ఒక్క మాట చెప్తున్నారు. ఏమన్నంటే ధర పెంచుడే, పెట్రోల్ వేస్తాం, డీజిల్ వేస్తాం, గ్యాస్ వేస్తాం, మంచినీళ్ళు వేస్తాం, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మ చెప్తాం, ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టడం అనే ఒక్క రకంగా సాయం జరిగిందా? ఇలా డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు అన్నారు. మీరంతా జీరో అకౌంట్ ఓపెన్ చేయండి, జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేయండి, పైసలు ఇస్తామన్నారు. మీరందరూ బ్యాంకుల ముందు లైన్లో నిలబడ్డారు. పాపం ఉన్న పైసలు పోకుండా వల్ల భర్తని కాదని దాచుకున్న కుండీలకు ఆన్లైన్లో పెట్టుకున్న పైసలు కూడా బ్యాంకు పోయి బయటపడ్డాయి. కానీ వచ్చినాయా? జన్ధన్ అకౌంట్ ₹1 పడ్డదా? ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మాటలు చెప్పింది తప్ప ప్రజలకు జరిగిన సేవ కాదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో దసరా కురుమ సమ్మేళనం అలాయ్ బలాయ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుమ సంఘం నేతలు, కులస్తులు ఈ మహాసభలో పాల్గొని ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య, ఏపీ వైసీపీ ఎంపీ గోరెంట్ల మాధవ్ హాజరయ్యారు. కురుమ కులస్తులు ఐకమత్యంతో ముందుకు వెళ్లి రాజకీయాల్లో ఎదగాలని వారు కోరారు. కనీసం రాష్ట్రం మొత్తం మీద 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు గెలవాలని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా రాణించాలని అన్నారు. రానున్న ఎలక్షన్లలో కురుమ కులస్తుల చైతన్యం ఎంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కులం పట్టు కులం
నన్ను 2 సందర్భాల్లో చూపెడుతున్నారు. చూపెడితే ముఖ్యమంత్రి పోలీసు వాళ్ళు భయపడతారు, గవర్నమెంట్ భయపడుతుంది, ఇరుగు కూడా భయపడుతున్నారు. పడుతుంది మనోడు ఎవరైనా తెల్లబట్టలు వేసుకుంటే వాళ్ళు ఆ తెల్లబట్టలు వేసుకొని భుజాలను చూస్తున్నాడు. వాడిని ఏదైనా కేసు పెట్టాలని నమ్మకం అనుకుంటున్నారు. దానే మన దెబ్బ వస్తుందని చెప్పి మీ అందరికీ తెలుస్తున్నా. తెల్లబట్టలు మనోడు వేసుకొని భుజాలు చేస్తే మన కొడుకు అన్నదాన్ని ఉన్నారు. అంతేగాని ఈర్ష, అసూయ, ద్వేషాలు ఎప్పుడైతే కులం వస్తాయో అప్పుడు ఈ కులం బయటికి రాదు. అందుకే కులం పట్టు 2 సందర్భాల్లో చూపించాలి. ఒకటి ఓటు వేసేటప్పుడు కులం పట్టుకు పెట్టాలి. రెండవది ఎవరైనా ఆవేదన ఉన్నప్పుడు ఆ చుట్టూ 50 మంది సమయి కులం పట్టు అండగా నిలబడాలి. తెలంగాణ రాష్ట్రంలో కురువాడు లేని పల్లెలలో, మన పొరుగు లేని భూమిలలో, మనం చూడని కొండలలో, మనము ఈ రాష్ట్రమంతా ప్రతి మూలలో వ్యాపించున్నాం. కానీ లీలలు లేరు. లీలలో ఐకమత్యం లేదు ఉన్నది. కాబట్టి ఇంతవరకు మీరు రాజ్యాధికారానికి దూరం అవుతున్నారు. దయచేసి మీరు ఐకమత్యం కావాలి. మీ సంఖ్యను ఈ రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు చూపించాలి. అప్పుడే కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన బండి సంజయ్ గాని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గాని, బీఎస్పీకి సంబంధించిన ప్రవీణ్ కుమార్ గాని, మీరందరూ కూడా దిగొచ్చి మీకు స్పీచ్ ఇవ్వాలన్నప్పుడు మీరు మీ సంఖ్యను చూపించాలి. మీరు పోరాడాలి. మీరు పోరాడి మీరు కొట్టాలి. సీట్లను తెచ్చుకుంటే ఖచ్చితంగా నా ఏకైక ఆశయం ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నా గురువుతో సోదరులు ఒక 5-10 మంది అసెంబ్లీలో కనపడాలి. ఒక 4-5 ఎంపీలు పార్లమెంటులో కనపడాలి. అదేవిధంగా ఒకరిద్దరు కానీ మనం మంత్రివర్గంలో కనపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి అయ్యా మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని కడప జిల్లా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. ఈ ప్రాంతంలో తాగు, సాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. అమ్మఒడి పథకం తీసుకొచ్చినారు. తల్లికి డబ్బులు ఇచ్చి బిడ్డలు స్కూల్ పోయినా కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మంచి పుస్తకాలు ఇచ్చి, యూనిఫామ్ ఇచ్చి, స్కూల్లో మంచి భోజనం పెట్టి అన్ని వసతులు కూడా కల్పించి ఈరోజు అమ్మఒడి పథకం ద్వారా మన బిడ్డలందరూ కూడా, చిన్న పిల్లలకు ఓట్లు ఉంటాయా అంటే ఓట్లు లేవు. కానీ ఒక దూరదృష్టితో ప్రజలందరూ కూడా ఒక మార్పు రావాలా, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు పిల్లలు పెద్ద చదువులు చదవాలా, ఒక మార్పు రావాలంటే చదువు అనేది చాలా ముఖ్యమని చెప్పి ఈరోజు ఆయన అన్ని పథకాలు కూడా పెట్టడం జరిగింది. స్కూళ్ళు కూడా పెచ్చులూడిపోయి పైన పడిపోయే పరిస్థితులు ఉండే ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా నాడు నేడు అని చెప్పి స్కూళ్ళు అన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా ఆయన మళ్ళీ కూడా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టించి ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ కన్నా బ్రహ్మాండంగా ఈరోజు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశాలు. అదేవిధంగా పెద్ద చదువులు చదవాలంటే ఇంజనీరింగ్, మెడిసిన్ చేర్చాలంటే లక్షలతో కూడుకున్న పని. ఈరోజు డిగ్రీ చదివించాలన్నా లక్షలతో కూడుకున్న పని. హాస్టల్ ఫీజులే వేల ఫీజులు. ఇవన్నీ కూడా ఈరోజు ఆయన తల్లి అకౌంట్లో డబ్బులు ఇచ్చి ఈరోజు పెద్ద చదువులైనా కూడా చిన్న కుటుంబాల్లో పెద్ద చదువులు చదువుకునే దానికి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఈరోజు ఫీజు రీంబర్స్మెంట్ పథకంలో కానీ, అదేవిధంగా హాస్టల్ వసతి దీవని చెప్పి అన్నీ కూడా ఈరోజు మనకు చేయడం జరిగింది. ఇంకా కూడా మేనిఫెస్టోలో ఏదైతే మాట చెప్పారో గత ప్రభుత్వం గురించి ఒకసారి ఆలోచించుకోవాలా, ఇప్పుడు జగనన్న ప్రభుత్వం గురించి కూడా ఒకసారి ఆలోచించుకోవాలా. గత ప్రభుత్వంలో
చంద్రబాబు నాయుడు గారు చెప్పారు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా అని చెప్పి. మీరందరూ కూడా డ్వాక్రా సభ్యులు కాబట్టి ఎంతమందికి మాఫీ అయిందో ఒక్కసారి చేయొద్దనమ్మ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాఫీ అయిన వాళ్ళు ఎవరికైనా చంద్రబాబు నాయుడు మాఫీ చేశారా డ్వాక్రాలో? జగనన్న దగ్గర అందరూ కూడా చేతులు ఎత్తారు. ఎందుకంటే జగనన్న మాట తప్పుడు. జగనన్న మాట చెప్తే ఖచ్చితంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేసినారని చెప్పినారు. అది కూడా ఆయన ఒకసారిగా చేస్తా అని చెప్పలేదు. ఆయనకు అన్ని పరిస్థితుల్లో నిజం చెప్తాడు కాబట్టి ఆలోచించి ఆచితూచి నేను విడతలుగా ఇస్తాను కానీ ఖచ్చితంగా ఇస్తానని చెప్పి ఈరోజు మాటపై నిలబడే పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం. అదేవిధంగా ఇంకా కూడా ఈరోజు 45 సంవత్సరాలు తీరిన మహిళలకి చేయూత కూడా ఈరోజు అందరికి కూడా 45 సంవత్సరాల తర్వాత వాళ్ళు పనులు చేసుకోలేకుండా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అందరికి కూడా ఈరోజు ఇంకో పథకం తీసుకొచ్చి అది కూడా ఈరోజు ఎవరి రికమెండేషన్ లేకుండా అన్ని అర్హతలు ఉంటే మన ఇంటి దగ్గరికే వచ్చి అన్నీ కూడా ఈరోజు మనకు స్కీములు వచ్చే పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది వరకు జన్మభూమి కమిటీలు ఉన్నప్పుడు మీరు ఒకసారి ఆలోచించుకోండి, ఒక పెన్షన్ రావాలంటే ఎన్నిసార్లు తిరగాల, చెప్పులు అరిగేటట్టు తిరిగినా కూడా పెన్షన్లు వచ్చే పరిస్థితి కూడా లేదు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఏ ఒక్కరు పార్టీ లేదు, కులం లేదు, అందరికి కూడా అన్ని విధాల అన్ని పథకాలు కూడా అందాలనే ఒక మంచి ఉద్దేశంతో ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా ఈరోజు అన్ని పథకాలు కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా 1000 ఇల్లు ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మదనపల్లి ఈరోజు మున్సిపాలిటీ కానీ మదనపల్లి నియోజకవర్గంలో కానీ 1000 సంఖ్యలో ఇల్లు ఈరోజు ఒకరి రికమెండేషన్ లేకుండా ఈరోజు ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇంకా కూడా మీకు అందరు కూడా విన్నపించుకునేది ఏమంటే ఎక్కడైనా చిన్న చితక సమస్యలతో మీరు ఇల్లులకు తీసుకోలేకపోతే మీరు మన కౌన్సిలర్లు కానీ చైర్మన్ వైస్ చైర్మన్ దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టి మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మీ అందరి పేర్లు కూడా ఇంక్లూడ్ చేయించి ఇంకా కూడా హౌసింగ్లో అన్నీ కూడా వెసులుబాటు ఉంది. మీకు అందరికి కూడా ఎవరైనా మిగిలిపోయినా కూడా అందరికి కూడా ఇల్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాము. ముదిరాజ్ మహాసభ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శత జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో ముదిరాజుల శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 1922వ సంవత్సరంలో ముదిరాజ్ మహాసభను స్థాపించిన కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, నవాడా ముత్తయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజాన్ని సంఘటితం చేసి ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేసిన మహనీయులను మరవరాదని వారి సేవలను అతిథులు కొనియాడారు. ప్రతి కేసుకు ఒక 10 లక్షలు ఖర్చు వస్తుందంట. ఆయన మన జాతి మారాలి, డి నుంచి ఏకు మారితే ప్రతి అందరి బతుకులు బాగుపడతాయని మస్తు పోరాటం చేస్తుండు. మనల్ని మొత్తము ఏకం కానియకుండా మనని అంతా పలగొట్టినట్టు చింతకాయలు తీసుకుపోయి ఒక సముద్రంలో పిసికినట్టు చేస్తున్నాను మనలా. కాబట్టి దయచేసి ఒకరొకరు అందరూ కూడా ముదిరాజులు అంటే చిన్నోళ్ళు కదా, ధైర్యం తక్కువ ఉండదు. కాకపోతే పరిస్థితులు కుటుంబ పరిస్థితులు బాగాలేక కొంచెం వెనకబడి ఉన్నారు. దానికి మనకు చూడు ఇవ్వాల కొంచెం సంఘటితమై అందరం కూడా కొద్దిగా తిరగాలంటే ఎవరిని అడుగుదాము ఏం చేద్దాం? పెట్రోల్ కూడా 100 రూపాయలు లేని పరిస్థితి అన్న మనది. 100 ఏళ్ళు అయింది సంఘాలు స్టార్ట్ అయ్యి, 100 ఏళ్ళు అయినా కూడా మన ఈ సంఘాలు ఎందుకు ఎక్కిందంటే ఈ సంఘాల వల్ల మనం చైతన్యం లేని మన వ్యక్తులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి గ్రామాన సంఘాలు ఏర్పాటు చేసుకొని అక్కడ మన ముద్రా సంఘం బిల్డింగ్లు ఏర్పాటు చేసుకొని ప్రతి నెల ఏదో ఒక పొదుపు సంఘాలుగా ఏర్పాటు చేసుకొని అటువంటి సంఘాలు ఏర్పాటు ప్రతి నెల ఎంతో అంతో మన కష్టంలోకి వెళ్ళి 1 రూపాయో 2 రూపాయలు పక్క వేసి సంఘాలని బలవంతం చేసి ఆ సంఘంలో మన ఒక కాకి ఎట్లయితే అరుస్తే 100 కాకులు ఎలా విధంగా ఉంటుందో ఆ విధంగా ముదిరాలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మన సమస్యల మీద మనమే గలమెత్తి సంఘపరంగా ముందుకెళ్ళి మన సమస్యలను పరిష్కరించుకోవాలని మనందరూ కూడా ముదిరాజులను కోరుకుంటున్నాను.
ఇటు సమావేశానికి గ్రామాల నుంచి వచ్చిన ఆల్రెడీ కమిటీ. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. భవానీ భక్తులతో దుర్గమ్మ గుడి కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు టిక్కెట్లను రద్దు చేసి భవానీ భక్తులందరినీ ఫ్రీగా ఆలయంలోకి పంపిస్తున్నారు. అమ్మవారి ప్రసాదం కోసం భవానీలు ఇబ్బంది పడుతున్నారు. కడప జిల్లా బద్వేల్లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో 2 జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్ల వ్యవస్థను అభివృద్ధి చేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బద్వేల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారితో ఏర్పాటు చేసిన విజయవాడకు తక్కువ వ్యవధిలోనే వెళ్లే అవకాశం వచ్చిందని, గ్రామీణ అభివృద్ధిలో జగన్ చేసిన అభివృద్ధిని చూపించాలని సవాల్ విసిరారు. గ్రామీణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల సహకారంతోనే సాధ్యమైందని చెప్పారు. గ్రామీణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం వాటా అధికంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి చేస్తున్న నాయకులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ బద్వేల్లో 2 నేషనల్ హైవేసు, ఈ నేషనల్ హైవేస్కి పోలినటువంటి గ్రామీణ రోడ్డు వ్యవస్థ ఈ బద్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం శ్రద్ధ వహించలేదు. గ్రామీణ సడక్ యోజన రోడ్లు వేస్తున్నాం. ఈ నేషనల్ హైవే మూలంగా 4 గంటల్లో విజయవాడ వెళ్ళే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో మచ్చు తునక్కైన జగన్మోహన్ రెడ్డి గారు చూపించగలుగుతారా అని భారతీయ జనతా పార్టీ తరఫున ఛాలెంజ్ చేస్తున్నా. గ్రామీణ అభివృద్ధి అనేది బద్వేల్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఘనత తప్ప. మొన్న మంత్రి గారు వచ్చి మాకు ఓట్ల గురించి మాట్లాడాడు. ఆయన నేను ఒకటే చెప్తున్నా, ఓట్లు కాదు ఛాలెంజ్ చేస్తున్నా మంత్రిని. ఆయన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి రామచంద్రారెడ్డి గారు. ఆయనకి నేను ఛాలెంజ్ చేస్తున్నా, మేమిచ్చిన డబ్బు ఎక్కువ గ్రామాల్లో, నీ ముఖ్యమంత్రి ఇచ్చిన డబ్బు ఎక్కువ, సమాధానం చెప్పాలి ఎన్నికల్లో అనేది ఇదే ఎజెండా మీద మేము ఎన్నికల్లో ముందుకు పెడతాం. 14-15 ఫైనాన్స్ కమిటీ నిధులు కానీ, 14 ఫైనాన్స్ నిధులు కానీ, స్వచ్ఛ భారత్ నిధులు కానీ, జలశక్తి మిషన్ నిధులు కానీ, ఇలా ఏ నిధులైనా సరే కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప మీరిచ్చిన 1 రూపాయి, మీ పథకం ఒక్కటి ఉంటే చెప్పమని భారతీయ జనతా పార్టీ ఛాలెంజ్ చేస్తుంది మంత్రిని, ఈ ప్రభుత్వాన్ని. బద్వేలు బస్తీ అవుతున్నారు ముఖ్యమంత్రి. ఏం చేశాడని ఈ బస్తీ మాట దేవుడేరుగా. పొలాలకు సాగునీరు కూడా లేదు ఈ యొక్క అసెంబ్లీలో. బ్రహ్మంగారికి సాగర్కు అనుబంధంగా పంటకాల నిర్మాణం చేస్తా అన్నాడు. అవి ఏమైనాయో మర్చిపోయాడు ముఖ్యమంత్రి. వైసీపీ వచ్చి 2 ఏళ్ళు దాటింది, ఏమాత్రం కూడా బద్వేలు 3000 కోట్లతో పులివెందుల అభివృద్ధి, కానీ 5 రూపాయలు కూడా బద్వేలికి లేదు, అణా కూడా బద్వేలికి లేదు. ముఖ్యమంత్రి ఓన్లీ శిలాపలకాలే తప్ప ఇక్కడ అభివృద్ధి జరగలేదు. తరతరాలుగా అణగారిన వర్గాలకి ఈ అసెంబ్లీలో ఏమాత్రం కూడా స్వతంత్రం లేదు. ఇది ఎస్సీ అసెంబ్లీ, కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసే వారే రాజ్యం ఏలుతున్నారు. ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రధానికం బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రభుత్వానికి సరైనటువంటి అవగాహన లేదు. అలానే అనేక పథకాలు ప్రకటించారు. కరెంటు కోతల్లాగా పథకాలకు కూడా కోతలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు అటెండెన్స్ పేరుతో ఆ డబ్బు కూడా తగ్గించేస్తున్నారు. 70% ఉంటేనే పథకం అంటే ఇప్పుడు. ఆ విధంగా ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిలో ఏమాత్రం కూడా పాత్ర లేదు. రాయలసీమలో ప్రతి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైల్వే లైన్లు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 4 వేస్,
ఛాలెంజ్ చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, మీ అభివృద్ధి ఏంటి చెప్పండి. 4 వేస్ విషయంలో కానీ, గ్రామీణ అభివృద్ధి విషయంలో కానీ, రాయలసీమకి నికర జలాలు ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీది. మేము పోలవరానికి నిధులు ఇస్తే మీరు పోలవరం 3 రోజుల్లో కడతాం, 4 రోజుల్లో కడతాం, 3 సంవత్సరాల్లో కడతా ఉంటారు. అందిరినివాకి కడతారా? సోమశిలను పూర్తి చేస్తారా? అట్లా ఈ తెలుగంగా 30 ఏళ్ళు అయింది, పోలవరం 4 ఏళ్ళు పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు మీరు ఇవాళ రాయలసీమ నిర్లక్ష్యం చేస్తున్నారనేది నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. బీజేపీ సొంతంగా ఈ బద్వేలు ఎన్నికల సందర్భంలో మీకు మరొకసారి నేను స్పష్టం చేస్తున్నాను. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండల కేంద్రంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మార్కండేయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మహిళలు, యువతీ యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. నవరాత్రులు పూర్తి కావడంతో అమ్మవారికి వీడ్కోలు పలికారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దుర్గయ్య, తలకొండపల్లి కాంగ్రెస్ మండల నాయకులు మహేష్, భార్గవి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఏపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా షేక్ కరీముల్లా నియామకం పట్ల చిలకలూరిపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు షేక్ కరీముల్లాని శాలువతో పూలమాలలతో సత్కరించారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తనను ఎన్నుకున్నందుకు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి కరీముల్లా ధన్యవాదాలు తెలిపారు. కష్టపడే వారికి టీడీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, పేదల అభ్యున్నతికి టీడీపీ ఎల్లవేళలా కృషి చేస్తుందని మాజీ మంత్రి అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఏఐఏడీఎంకే పార్టీ 50వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ఉప కార్యదర్శి డాక్టర్ వి ఆంబ్రోస్ విల్సన్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో పార్టీ స్థాపకులు ఎంజీఆర్, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితల చిత్రపటాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హరి, జిల్లా ఉప కార్యదర్శి ఆముద, నాయకులు జహంగీర్ బాయ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ఎన్డీఏలో చేరతానంటే కేంద్రంతో నేనే మాట్లాడతాను, సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రామ్దాస్. వీణవంకలో మంత్రి హరీష్ రావు ప్రచారం, ఈటలకు పేదలపై ప్రేమ లేదన్న మంత్రి. ఇబ్రహీంపట్నంలో అట్టహాసంగా అలాయ్ బలాయ్, కురుమలంతా రాజకీయంగా ఎదగాలన్న నేతలు. చిత్తూరులో వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులతో ఎంపీ సమావేశం, సీఎం జగన్ మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఎంపీ. మహబూబ్ నగర్ జిల్లాలో ముదిరాజ్ శత జయంతి ఉత్సవాలు, రాజాపూర్ మండలంలో ముదిరాజుల బైక్ ర్యాలీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.